ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో జీలకర్ర, ఆనియన్స్ వేసి కొంచెం కరివేపాకు వేసి మంచిగా కలుపుకోండి. అది మంచిగా బ్రౌనిష్ వచ్చిన తర్వాత కొంచెం పసుపు వేసి 2 టమాటాలు కట్ చేసి టమాటాలు మంచిగా మగ్గిన తర్వాత మనం ఏదైతే ముందు చికెన్ కలిపి పెట్టుకున్నామో అది అందులో వేసేసి మంచిగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మూత పెట్టేసేసి దాన్ని ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత మంచిగా ముక్క ఉడికిందో లేదో చూసి మనం ఏదైతే ముందుగా గోంగూర పేస్ట్ చేసామో అది అందులో కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత మళ్ళీ మగ్గిందో లేదో చూసి మళ్ళీ మూత తీసి అందులో గరం మసాలా, చికెన్ మసాలా, కొబ్బరి పొడి వేసి చక్కగా కలుపుకొని మళ్ళీ ఒక 10 నిమిషాలు దాన్ని మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత ధనియాల పొడి, కొత్తిమీర వేసి కలిపి వేడి వేడి గోంగూర చికెన్ ఫ్రై అయితే రెడీ అవుతుంది.